నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాను. మన జూబిలీస్లో మన సునీతక్క ఖచ్చితంగా గెలుస్తుంది. ఎటువంటి డౌట్ లేదు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆపోజిట్ పార్టీ మీద నోరు జారకండి. ఇది మనకి ఉన్న సంస్కారం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు కూడా ఒకటే మాట చెప్తున్నాడు, మనం ప్రవర్తన మన నడవడిక ఎప్పటికైనా కూడా కరెక్టే ఉంటుంది, మనం మంచే చేద్దాం. ఏదో ఒకసారి మిస్ అయిపోయింది, ఈసారి ఖచ్చితంగా మిస్ కాదు. ప్రజలు కూడా గుర్తించినారు ఏ పార్టీని గెలిపించుకోవాలని. ఖచ్చితంగా మన పార్టీ గెలుస్తుంది. మీరైతే ఆపోజిట్ పార్టీ మీద ఎటువంటిది కూడా నోరు జారకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వరకు నోరు జారడం అలవాటే. అది వాళ్ళు జారుతూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. కానీ మనమైతే నోరు జారద్దు, ఆలోచించండి. ఎందుకంటే చేయి జారిన కూడా తీసుకుంటాం వెనక్కి, కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేమన్న ఒక విషయాన్ని ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పట్టే పార్టీకి విలువ వస్తుంది. ఇదొక్కటి ఆలోచించండి. ఎప్పటికైనా కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి. వాడు ఏదో అన్నాడని చెప్పేసి మనం అంటే మనకు వాడికి తేడా ఉండదు. దయచేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది జూబిలీస్లో. ఎవరు కూడా డౌట్ పడకండి. ప్రజల్లో ఒక చైతన్యత వచ్చింది. మేము ఏదైతే మిస్ అయినామో ఇప్పుడు మేము తిరిగి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. సింహం పోతుంటే వెనకాల 100 కుక్కలు మురుగుతుంటాయి, కానీ సింహం కుక్కలకు భయపడదు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మురిగేటివన్నీ కుక్కలు, సింహాన్ని ఏమీ చేయరు. గెలిచేది సింహం మన కేసీఆర్ అన్న. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఒక ఐక్యతగా ఉండి పార్టీని గెలిపించుకోవాలి అన్నదే స్త్రీశక్తి సంఘం నుంచి మీ సంగీతక్కను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాం.